Hi friends, ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ 2 pages మాత్రమే ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తాను. ఓకే, వెరీ సింపుల్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు సార్ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి థియరీ పార్ట్ అనమాట. ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. వెన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఏ పీరియాడిక్ పొటెన్షియల్ ఈజ్ యాక్సిలరేటెడ్ బై అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ magnetic field. When the mass of an electron is called effective mass of an electron. Okay, second point, the effective mass depends on the nature of crystal lattice and varies with the direction of motion of the free in the lattice. Okay, third point, consider the free electron as a wave pocket. Consider the free electron as a wave packet. The group velocity Vg corresponding to particle velocity is అన్నాడు. ఈ వాల్యూ వచ్చేసరికి న్యూ వాల్యూ వచ్చేసరికి E/h. Vg ఈక్వల్ టు dE/dk 2π/hగా తీసుకుందాం. ఓకే, Vg ఈక్వల్ టు dE/dk ఇంటూ 1/h క్రాస్. 1/h క్రాస్ ఎందుకు రాసామంటే మనం స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో 1/h క్రాస్ అంటే ఎంత, 2π/h. దాన్ని బేస్ చేసుకొని ఇంకా 2π/h ప్లేస్లో 1/h క్రాస్ని రాసుకున్నాం. ఓకే, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటాం. ఇప్పుడు యాక్సిలరేషన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, Vg కనుక్కున్నాం. నెక్స్ట్ యాక్సిలరేషన్ తీసుకుంటాం. యాక్సిలరేషన్ ఫార్ములా d/dt ఇంటూ Vg అనమాట. Vg వాల్యూ మనం ఆల్రెడీ ఇందాక చేసిన ఈక్వేషన్ నెంబర్ 2 Vg వాల్యూ కనుక్కున్నాం కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేయడమే Vg ప్లేస్. ఇది చేశాక 1/h క్రాస్ ఇంటూ దాన్ని మల్టిప్లై చేస్తే d²E/dt ఇంటూ dk. dkని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం అనమాట. డివైడ్ చేస్తే మనకి ఈక్వేషన్ నెంబర్ 3 వస్తుంది. ఏమొచ్చింది, 1/h క్రాస్ ఇంటూ d²E/dk² ఇంటూ dk/dt.